రక్షకునైన యేసుక్రీస్తు నామమున ఉదయకాల సమయంలో యేసు వైపు చూచుచు అనే ఆధ్యాత్మికమైన కార్యక్రమానికి కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం. మరొకసారి ఈ విధముగా మనం అందరం కలుసుకొని దేవుని సన్నిధిలో శ్రేష్టమైన మాటలు వినటానికి దేవుడు మనకు అనుగ్రహించిన ఈ ఆయుష్ను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించబద్దలమై ఉన్నాం. ప్రియులారా, మరి నిన్నటి నుంచి మనకు లెంట్ డేస్ ప్రారంభమైంది కనుక మరి ఈ రోజు మాత్రం వాక్య సందేశం మామూలుగానే ఇస్తాను. తర్వాత నా రోజు వచ్చినప్పుడల్లా, అంటే ప్రతి బేస్తవారము లెంట్ డేస్కి సంబంధించిన వాక్య సందేశాలనే నేను వినిపిస్తూ ఉంటాను. పూర్తిగా లెంట్ డేస్ అయిపోయేంత వరకు లెంట్ డేస్కి సంబంధించినటువంటి వాక్యాలను మనము ధ్యానం చేసుకుందాం. ఆ రోజు ఏ అంశం మీద మాట్లాడాలో ఆ అంశం మీద ఆ రోజు మాట్లాడుతూ మనం ముందుకు సాగుదాం. మరి ఈ దినము దేవుని వాక్యంలోనికి మనం వెళ్దాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి కీర్తనల గ్రంథం 95వ అధ్యాయము 1 నుండి 3 వచనాల వరకు చదవండి. కీర్తనల గ్రంథం 95వ అధ్యాయము 1, 2, 3 వచనాల వరకు చదవండి. అందరికీ ప్రైజ్ లార్డ్. యెహోవా నాతో వ్యాజ్యమాడు వారితో వ్యాజ్యమాడుము, నాతో పోరాడు వారితో పోరాడుము. ఒక్క నిమిషం. 95వ కీర్తన మీరు చదివేది? 35 కాదమ్మా, 95 నేను చెప్పింది. 95. 95. రండి, యెహోవాను గూర్చి ఉత్సాహధ్వని చేయుదుము, మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానము చేయుదుము. కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చుదుము, కీర్తనలు పాడుచు ఆయన పేరట సంతోషగానము చేయుదుము. యెహోవా మహాదేవుడు, దేవతలందరికీ పైన మహాత్యము గల మహారాజు. చాలా అమ్మగారు, చాలు. వాక్య సందేశాన్ని చదివినిపించిన అమ్మగారికి వందనాలు. ప్రార్థన చేసుకుందాం. మొదటిగా బైబిల్ చదవటానికి ప్రయత్నం చేసిన సిస్టర్ గారు ప్రార్థన చేయండి. వాక్య సందేశం కొరకు ప్రార్థించండి. ఫస్ట్ బైబిల్ చదవటానికి ప్రయత్నం చేశారు కదా, సిస్టర్ గారు ప్రార్థన చేయండి అమ్మా. అత్యున్నత సింహాసనం పైన ఆశీర్వైన ఓ దేవా, మీకు స్తోత్రం నాయన. గడిచిన దినమంతయు తండ్రి మమ్మలను మీ యొక్క రెక్కల చాటున భద్రపరచుకొని కాపాడి సంరక్షించిన విధానాన్ని బట్టి కూడా మీకు స్తోత్రములు తండ్రి. తిరిగి మాకు ఒక నూతన దినమును మాకందరికీ దయచేసిన దేవా, మీకు వందనాలయ్యా తండ్రి. నిన్నటి దినము నుండి తండ్రి మీరు శ్రమ దినాలను తండ్రి మాకు జ్ఞాపకం చేయించున్నారు ప్రభా. మీకు మాదిరికరంగా మేము ఈ లోకంలో జీవించుటకు నాయన సహాయం దయచేయండి ప్రభా. మీకు ప్రియమైన బిడ్డలుగా మేము ఈ లోకంలో జీవించుటకు నాయన సహాయం చేయించండి ప్రభు. ఏమి చేసిన పాపము తండ్రి, తండ్రి తలంపు, చెడు ఆలోచనలు తండ్రి, చెడు నడవడికలు, చెడు పనులు నాయన చేసినాం ప్రభా. మా కొరకు నాయన మీరు సిలువ మానిపై రక్తం చిందించారు ప్రభా. ఆ యొక్క పరిశుద్ధ రక్త ప్రక్షణతో మా యొక్క ప్రతి పాపములను కడిగి వేసి మమ్మలను పవిత్రపరచమని మిమ్మలను ప్రార్థించున్నాం తండ్రి. ఈ కృపలోనైనా ప్రతి క్రైస్తవ కుటుంబము నాయన మీ యొక్క శ్రమ దినాలలో నాయన పాల్గొని నాయన వాక్యం విని వాక్యానుసారంగా నడుచుకున్న ప్రతి ఒక్కరికి మిమ్మల్ని ప్రాధాయపడుతున్నాం తండ్రి. బిడ్డలనైనా మమ్మల్ని ఇవ్వబడిన పరిశుద్ధాత్మను మాకందరికీ దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. వాక్యముతో ఉదక స్నానం చేయలాగా ఆస్వాదించండి ప్రభా తండ్రి. మీ అందరూ మీరు మా మీ అందరూ ఉండేలాగా ఆస్వాదించమని తండ్రి.
క్రీడ ఆత్మవర్తుల చిన్న కలని అన్ని విషయంలో సౌఖ్యముగా ఉండటకు నాయన సహాయం అందించమని మిమ్మల్ని ప్రాధాయపడుచున్నాం తండ్రి. బోధించుతున్న యాకో ఫస్ట్ గారిని ఆస్వాదించండి ప్రభా. అతని తండ్రి నాయన ప్రతి గురువారము నాయన మాకు వాక్యం అందిస్తూ ఉండదు నాయన. అతని ఎక్కువ దాంట్లో మరుగుపరచుకోమని మిమ్మల్ని పెట్టుకొచ్చున్నాం తండ్రి. అతన్ని మీ యొక్క పూరగా వాడుకొని మరి మిమ్మల్ని ఏసయ్య మీ కృపలో బిడ్డకునైనా మంచి ఆరోగ్యం దయచేయమని వేడుకొంచున్నాం తండ్రి. ప్రతి ఒక్కరినైనా ఈ యొక్క 2 days లోనైనా ఏ ఒక్క రోజు కూడా నైనా ఆఫ్ కాకోకుండా ప్రోగ్రాం ప్రతి బిడ్డను తండ్రి ఈ యొక్క కాన్ఫరెన్స్ కాల్లోనైనా ప్రతి ఒక్కరు హాజరవుటకునైనా సహాయం అందించమని మీ యొక్క చిత్రంలోనైనా మమ్మల్ని అందరినీ నడిపించి ముందుకు కొనసాగుటకు సహాయం అందించమని తిరిగి నలిగిన నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధంలో అడిగి ఈయన ముందుకు వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఆమెన్ ఆమెన్. ప్రార్థించిన సిస్టర్ గారికి నా హృదయపూర్వకమైన వందనాలు. వాక్య సందేశంలోనికి వెళ్దాం. ఇక్కడ 95వ కీర్తనలో మనం చదివినటువంటి వాక్యాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే అక్కడ ఏమనుందంటే, రండి యెహోవాను గూర్చి ఉత్సాహధ్వని చేయుదుము, మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానము చేయుదుము, కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చదము, కీర్తనలు పాడుచు ఆయన పేరిట సంతోషగానము చేయుదుము. యెహోవా మహాదేవుడు, దేవతలందరికీ పైన మహాత్యము గల మహారాజు. ఈ మాట చదువుతున్నప్పుడు మనము మరి ఆలోచించాల్సినటువంటి విషయం ఏంటంటే, రండి అనే పదాన్ని మనం చూస్తాం. దేవుని స్తుతించుటకు ఒక ఆహ్వానము పలుకుతున్నట్టుగా ఇక్కడ మనం చూస్తున్నాం. అయితే రండి అనే పదాన్ని మనం చూసినప్పుడు ప్రజలందరినీ పిలుస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ప్రజలందరినీ కూడా, భూమి మీద ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా పిలుస్తూ ఉన్నారు ఈ గ్రంథకర్త. ఏమని పిలుస్తున్నాడంటే, ఎందుకు పిలుస్తున్నాడు అని అంటే, యెహోవాను గూర్చి ఉత్సాహధ్వని చేయుదుము, యెహోవాను గూర్చి ఉత్సాహధ్వని చేయుదుము, దేవుని గురించి ఉత్సాహధ్వని మనం చేద్దాం అని ప్రజలందరినీ కూడా పిలుస్తున్నాడండి. దేవుని గురించి ఉత్సాహధ్వని చేద్దాము, తర్వాత మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానము చేయుదుము, తర్వాత కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చేదము, కీర్తనలు పాడుచు ఆయన పేరిట సంతోషగానము చేయుదుము. ఇవన్నీ కూడా దేవుని సన్నిధిలో జరిగించటానికి ప్రజలందరికీ కూడా తెలియచేయుచున్నట్టుగా మనం చూస్తున్నాం. ప్రియులారా, ఒక విషయాన్ని మనం ఆగి ఆలోచిద్దాం. ఎందుకనంటే, ఈ గ్రంథకర్త ఎందుకు ప్రజలందరినీ పిలుస్తున్నాడు? యెహోవాను మాత్రమే ఎందుకు మరి ఆరాధించాలి, లేక ఆయన్ను మాత్రమే మనం పూజించాలి? ఆయన సన్నిధిలో ఆయనకు మాత్రమే కృతజ్ఞతాస్తుతులు ఆయనకు మాత్రమే ఎందుకు చెల్లించాలి? ఎందుకు ఆయన సన్నిధికి మాత్రమే మనం రావాలి అని ఆలోచన మనం ఆలోచించాలి. మనం చూస్తున్నాం భూమి మీద మరి 33,000 దేవదూతలు, 3 కోట్ల దేవదూతలు ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. అయితే వారందరినీ కాదని ఎందుకు ఈయనను మాత్రమే మనము దేవునిగా గుర్తించాలి, దేవునిగా మనము ఆయన్ను పూజించాలి ఎందుకు అని నేను ఈ అధ్యాయం చదువుతున్నప్పుడు ఆలోచించానండి. ప్రియులారా, మరి మనం చేయాల్సినటువంటి పని ఏంటంటే,
బైబిల్ చదువుతున్నప్పుడు ఆ వాడు ఎందుకు అక్కడ రాయబడింది, దేని కొరకు, ఆ యొక్క పదంలో ఉన్నటువంటి మహత్యం ఏంటో మనం క్షుణ్ణంగా ఆలోచించినప్పుడు దేవుడు మంచి జ్ఞానాన్ని కూడా మనకి ఇస్తాడు. దానికి అర్థము నిచ్చేటువంటి జ్ఞానాన్ని కూడా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. నేను ఈ వాక్యం చదువుతున్నప్పుడు అలా ఆలోచించాను. అసలు దేవుణ్ణే మనం ఎందుకు ఆరాధించాలి, యేసు ప్రభువునే మనం ఎందుకు పూజించాలి, ఆయన్నే ఎందుకు కనపరచాలి, ఈ గ్రంథకర్త ఎందుకు పిలుస్తున్నాడు, ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది, ఎందుకు ఇంత ధైర్యంతో ప్రజలందరినీ పిలుస్తున్నాడు. చూడండి, ఒక వర్గాన్నో ఒక ఒక కులాన్నో ఒక గోత్రాన్నో రండి, మీరు వరకు రండి అని అంటే అది మరి మిగతా వారిని పిలవలేదు కనుక అది ఒక ఆశ్చర్యం లేదు. కానీ భూమి మీద ఉన్నటువంటి ప్రాణంతో ఉన్న ప్రతి మనిషిని పిలుస్తున్నాడండి. ప్రతి ఒక్కరిని కూడా పిలుస్తున్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. ఎందుకు ఇలా పిలుస్తున్నాడు, ఈయనలో ఉన్నటువంటి మహత్యం ఏంటి, ఈయనలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి అని అంటే 3వ వచనంలో ఒక అద్భుతమైనటువంటి మాట మనం చూడగలుగుతాం. అదేంటనంటే యెహోవా మహాదేవుడు. ఎంత గొప్ప మాట చూడండి. యెహోవా మహాదేవుడు, ఆయన మహాదేవుడు అంటారు. మనం ఆరాధించే దేవుడు, మనం పూజించే దేవుడు, మనము దేవునిగా గుర్తించినటువంటి ఆయన, మనము నిరంతరము దేవునిగాను, మన తండ్రిగాను, మన రక్షకునిగాను, విమోచకునిగాను, మనకు ప్రాణమునిస్తున్నటువంటి దేవదేవునిగా పూజిస్తున్నటువంటి ఆయన ఎలాంటి వాడనంటే ఆయన మహాదేవుడు. ఆయన మహాదేవుడు. ఇంకొక అడుగు ముందుకేసి మనం ఆలోచిస్తే అక్కడ ఏమనుందంటే దేవతలందరికీ పైన మహాత్యము గల మహారాజు. బాబా, ఎంత గొప్ప మాట చూడండి. దేవతలందరికీ పైన మహాత్యము గల మహారాజు. ఏంటి అసలు ఈ ఈ పదాలకు ఉన్నటువంటి అర్థం ఏంటి? ఎందుకు ఈ విధంగా ఈ గ్రంథకర్త రచించాడు? ఎందుకు ప్రజలందరినీ పిలుస్తూ వాళ్ళందరికీ ఈయనలో ఉన్నటువంటి ఈ గుణాన్ని చూపిస్తున్నాడు అని మనము ఆలోచించాల్సిన విషయం ఎంతైనా ఉంది. ప్రియులారా, మీరందరూ దేవుని వాక్యాన్ని వింటున్నట్టుగా నేను అనుకుంటున్నాను. ప్రతి ఒక్కరు కూడా మరి దేవుని వాక్యాన్ని వింటున్నట్టుగా నేను భావిస్తున్నాను. అలా అయితే మీరందరూ కూడా హ్యాండ్ రైస్ చేయాలి. యాక్టివ్గా మీరు దేవుని వాక్యాన్ని వింటున్నట్టుగా. ఇలా దేవుని యొక్క మహాత్యము, ఆయన మహాత్యము కలిగినటువంటి వాడంట. ఈ వాక్యం చదివినప్పుడు మహాత్యము గల దేవుడు కదా, ఏంటి మిగతా దేవుళ్ళకి ఈయనకు ఉన్నటువంటి డిఫరెంట్ ఏంటి, ప్రత్యేకత ఏంటి, తేడా ఏంటి? ఎందుకు ఈయనను మాత్రమే మహాదేవుడు అంటున్నాడు? ఈయన మాత్రమే మహాదేవుడు, దేవతలందరికీ పైన మహాత్యము గల మహారాజు అని అంటున్నారు అని మనం ఆలోచించినప్పుడు చాలా అద్భుతమైనటువంటి సమాధానము పరిశుద్ధ బైబిల్ గ్రంథములో మనం చూస్తున్నాం. చూడండి, మొదటిగా గ్రంథకర్త తెలియజేస్తున్నాడు, రండి యెహోవాను గూర్చి ఉత్సాహధ్వని చేద్దాం. ఎందుకు ఆయన గురించి మనం ఉత్సాహధ్వని చేయాలి, ఆయన గురించి మనం స్తుతించాలి, ఆయన గురించి మనం ఆరాధించాలి, ఆయన గురించి మనం ఎందుకు హైలైట్ చేయాలి అని అంటే ఆయన మహాదేవుడు. ఆయన ఎవరు అని అంటే, మన దేవుడు ఎవరు అని అంటే ఆయన మహాదేవుడు. ఎందుకు దేవతలందరూ మహాదేవులు కాలేకపోయారు? వారందరూ ఎందుకు అలా కాలేక ఈయన ఒక్కడికి ఎందుకు అంత ప్రత్యేకత ఉంది అని అంటే చాలా అద్భుతమైనటువంటి సమాధానాన్ని దేవుడు మన మనసులోనికి ఈ దినం పెట్టబోతున్నాడు. ఏంటి అంటే, ఒకసారి దానియేలు గ్రంథంలోనికి వెళ్దాం. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 47వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం.
రాజు తీసిన వారు ఈ చదవండి. మర్మములను బయలుపరచుటకు నీవు సమర్థుడు అయితే, ఉమ్, నీ దేవుడు దేవతలకును దేవుడును రాజులకు ప్రభువులను మర్మములను బయలుపరచువాడునై ఉన్నాడని దానియేలునకు ప్రత్యుత్తరం ఇచ్చెను. అప్పుడు చూడండి ఈ మాట అక్క చాలక చాలక ఆ ఈ మాటను మనం చదివినప్పుడు చాలా ఆశ్చర్యం వేస్తుందండి. మరి ఈ మాటను మీరు ఈ మాటను మీరు ఈ దినము మనం గుర్తు చేసుకుంటున్నప్పుడు మీ ఆలోచన ఎలాగుందో నాకు తెలియదు, కానీ నేను ఈ మాట చదివినప్పుడు నాకేమనిపించిందంటే చాలా ఆశ్చర్యం వేసింది. ఎందుకు ఆయన మహాదేవుడు అయ్యాడు అని నేను క్వశ్చన్ వేసుకున్నా. మహాదేవుడు ఎందుకు అయ్యాడు? ఆయన మహాత్యము కలిగిన దేవుడు ఎందుకు అయ్యాడు? ఆయన రాజులందరికంటే రారాజుగా ఎందుకు ఆయన గుర్తింపు పొందాడు అని అంటే, ఈ ఈ వచ్చిన నాకు మంచిగా సమాధానం ఇచ్చినట్టుగా నేను చూస్తున్నాను. ఏంటి అని అంటే, రాజు అంటున్నాడండి, నెబుకద్నెజర్ రాజు బబులోను చక్రవర్తి. ఆయన బబులోనుకు ఆ బబులోను రాజ్యమునకు రాజుగా ఉన్నాడు. ఇంకొక విషయాన్ని మనం గమనిస్తే, ఈ బబులోను అన్య దేశము, ఇది క్రిస్టియన్ దేశం కాదు, అన్య దేశము. ఇంకొక మాట చూస్తే మరి అన్య దేవతలను ఆరాధించేవారు. అన్య దేవతలను ఎలా ఆరాధించేవారంటే ఇంకా భయంకరమైన నిష్ఠతో ఆరాధించేవారు. తర్వాత యెహోవా అంటే వీరికి చాలా కోపం. వీరు ఆయన్ను తీసుకునేవారు కాదు, అంటే ఆయన్ని ఇష్టపడేవారు కాదు. ఆయన అంటే చాలా కోపం. రెండోది, ఈ యొక్క బబులోను యొక్క దేశములో మరి మనం చూసినప్పుడు వారు ఏం మాట్లాడుతున్నారనంటే, రాజు ఏం మాట్లాడుతున్నాడు అనంటే, మీ దేవుడు నీవు నీ దేవుడు దేవతలకు దేవుడును రాజులకు ప్రభువును మర్మములు బయలుపరచువాడనై ఉన్నాడని దానియేలుకు ప్రత్యుత్తరం ఇచ్చెను. చూడండి ఎంత అద్భుతమైన మాట. చూడండి, ఒక హిందూ రాజు, ఒక హిందూ దేశానికి చెందినటువంటి రాజు ఏం మాట్లాడుతున్నాడనంటే, దేవుని గురించి, రక్షకుని గురించి, విమోచకుని గురించి, సర్వాధికారం కలిగినటువంటి దేవదేవుని గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. ఏంటంటే, మీ దేవుడు మర్మములను ఎరిగిన దేవుడు. అర్థం ఏంటండి? మీ దేవుడు మర్మములు ఎరిగిన దేవుడు అని అంటున్నాడంటే, వాళ్ళు ఆరాధించే దేవుడు మర్మములు తెలియని వాడనే కదా అర్థం. వారు ఇంతవరకు పూజ చేస్తున్నటువంటి దేవుళ్ళు, వాళ్ళు ఇంతవరకు ఆరాధిస్తున్న దేవుళ్ళు, ఇంతవరకు నమ్ముకున్న దేవుళ్ళు ఎన్నో యాగాలు చేశారు, ఎన్నో బలులు అర్పించారు, ఎన్నో మరి రథాలు చేసి ఉంటారు, ఎన్నో ఏమేమో ప్రయత్నాలు చేసి ఉంటారు. అవన్నీ కూడా వ్యర్థమనే కదా అర్థం. అవన్నీ కూడా వ్యర్థమే. కానీ మీ దేవుడైతే ఒక ప్రత్యేకత కలిగినటువంటి దేవుడయ్యా. మీ దేవుడు ఒక ప్రత్యేకమైన వ్యక్తిత్వం కలిగిన దేవుడు. అదేంటనంటే మర్మములను ఎరిగినటువంటి దేవుడు. ఎందుకు ఆయన మహాదేవుడు అయ్యాడు అని అంటే, ఆయన ఎందుకు మహాత్యం కలిగినటువంటి దేవుడు అయ్యాడు అని అంటే, ఆయన మర్మములను ఎరిగినటువంటి దేవుడు. చూడండి ప్రియులారా, ఈ దానియేలు గ్రంథంలో మనం చూస్తే రెండవ అధ్యాయంలోనే మనం చూస్తే 2వ వచనంలో రాజు కలగని ఏం చేస్తాడనంటే, ఆ దేశంలో ఉన్నటువంటి శకునగాండ్లను పిలిచాడు, గారడి విద్య గల వారిని పిలిచాడు, మాంత్రికులను పిలిచాడు, కల్దీలను పిలిచాడు. ఆ దేశంలో ఉన్న ప్రఖ్యాతి చెందినటువంటి వారందరిని కూడా పిలిచాడు. వాళ్ళందరిని పిలిచి ఏమంటున్నాడనంటే, నేను కలగన్నాను, నాకు ఆ కలతో కూడా భావమును కూడా తెలియజేయండి అని చెప్పాడు. వారందరికీ అంతుపట్టలేదండి.
ఈ స్టోరీ అంతా మనకు బాగా తెలుసు, ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన పని లేదు. కానీ కొంత ఎక్స్ప్లెయిన్ నేను చేస్తున్నాను. ఏంటనంటే వారందరికీ కూడా ఏం అర్థం కావట్లేదు. అందరూ కూడా మరి బెత్తరపోయి చూస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఎందుకనంటే కళ చెప్తే ఏదో ఒక మాటలు చెప్పి రాజును సంతోషపెట్టి వెళ్ళొచ్చు. అది తెలుసో తెలియకో ఏదో ఒక మాట చెప్పేసి రాజును తృప్తిపరిచి వెళ్ళిపోవచ్చు. కానీ ఇక్కడ ఆశ్చర్యం ఏంటనంటే రాజు కలగన్నాడు కానీ ఆ కళను మర్చిపోయాడు. ఆ కళ మర్చిపోయి దాని భావమును కూడా చెప్పమని చెప్తున్నాడు. అయితే రాజు ఏం చేశాడనంటే ఆ దేశంలో ఉన్నటువంటి శకునగాళ్లను పిలుస్తున్నాడు. ఆ దేశంలో ఉన్నటువంటి గారడి విద్య గలవారిని పిలిచాడు. ఆ దేశంలో ఉన్నటువంటి మాంత్రికులను పిలిచాడు, కల్దీలను పిలిచాడు. ఎందుకు వీరిని పిలిచాడు అనంటే వీళ్ళు శకునాలు చెప్తున్నారు. ఆ దేశంలో వీరి వృత్తి ఏంటంటే శకునాలు చెప్పి బ్రతుకుతున్నారు. రెండోది, వీళ్ళు గారడి విద్య చేస్తూ బ్రతుకుతున్నారు. మూడోది, వీళ్ళు మంత్రశక్తులు ఉపయోగించి మూడో గుంపు వారు బ్రతుకుతున్నారు. నాలుగో గుంపు వాళ్ళు కల్దీలను కూడా పిలిచాడు. వీళ్ళ వృత్తి ఈ విధంగా చేసుకుంటూ అందులో సత్యం ఉన్నట్టుగానే నటిస్తూ అందులో గొప్పతనం ఉన్నట్టుగానే మేము చేసేదే గొప్ప, మేము చేసేదే కరెక్టు, మేము చేసేదే నిజము అని చెప్పి ఆ దేశంలో వారు హైలైట్ చేసుకుంటూ బ్రతుకుతున్నారు. పాపం ప్రజలకు తెలియట్లేదు వీరి శకునాలు కరెక్ట్ కాదని, వీరి మాంత్రిక శక్తులు కరెక్ట్ కాదని, వీరి యొక్క గారడి విద్య కరెక్ట్ కాదని, వీరి యొక్క మూఢనమ్మకాలు కరెక్ట్ కాదని ప్రజలకు తెలియదు. ప్రజలను మభ్యపెడుతూ, ప్రజలను ఒప్పిస్తూ, ప్రజలను నమ్మిస్తూ వీరు మరి బ్రతుకుతున్నట్టుగా మనం చూస్తున్నాం. బాగా బ్రతుకుతున్నారు, ప్రజలను బాగా మోసం చేస్తున్నారు, ప్రజలను బాగా అన్యాయంగా చేసే పనులన్నీ చేసేస్తూ ఉన్నారు. అయితే ఒకరోజు రాజుకు కళ వచ్చింది. ఈయన అనుకున్నాడు, ఈ కళ నా దేశంలో ఉన్న మాంత్రికులు చెప్పలేరా? నా దేశంలో ఉన్న కల్దీలు చెప్తారు, నా దేశంలో ఉన్న గారడి విద్య గలవారు చెప్తారు, నా దేశంలో మంచి మరి శకునగాళ్ళు కూడా ఉన్నారు కదా, వీరు చెప్పక ఖచ్చితంగా చెప్తారని చెప్పి వాళ్ళందరినీ పిలిపించాడు. వాళ్ళందరినీ పిలిపించి రాజు అడిగినప్పుడు వారు అక్కడ మనం చూస్తే 4వ వచనంలో ఏమని ఉంటుందంటే కల్దీలు మాట్లాడతారు రాజు దగ్గర, చిరకాలము జీవించును గాక తమరి దాసులకు కల సెలవీయుడి, మేము దాని భావమును తెలియజేసేదము అంటున్నారు. రాజుతో వారు మాట్లాడుతున్నారు, రాజా చెప్పేసేయి, నువ్వు కన్న కళను చెప్పేసేయి అని అంటున్నారు. రాజుకి ఏవో కళ తెలియదు, కళ కన్నాడు కానీ కళ మర్చిపోయాడు. సరే, మర్చిపోయినట్టుగా కాముగునుంటే సరిపోయేది. కలవరం రేగెత్తుతా ఉంది, నిద్ర రావట్లేదు ఆయనకి. ఆ కళ భావం ఏంటో తెలియాలి, కళ తెలియాలి అని చెప్పినప్పుడు వాళ్ళందరూ కూడా అవాక్కైపోతున్నారు. వాళ్ళందరూ కూడా మరి ఒక శాకేజ్లోనికి వెళ్ళిపోయారు. ఎందుకనంటే వారిలో సత్యం లేదు గనక. ఏదో బ్రతికేస్తా ఉన్నారు, ప్రజలను మభ్యపెట్టి ఏదో అలా జీవిస్తుంటే మమ్మల్ని తీసుకొచ్చి కళ చెప్పమని అంటే మేము ఎక్కడ చెప్పగలం? మా దగ్గర అంత శక్తి ఎక్కడుంది? మేము పూజించే దేవుళ్ళు అంత శక్తి కలిగిన వారు కాదే అని వారందరూ కూడా దివాంతులుగా వారంతా చూస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అయితే ఒక అద్భుతమైనటువంటి మాట ఏంటంటే అక్కడ వారు మాట్లాడుతున్నారు 10వ వచనంలో, అందుకు కల్దీలు ఇలాగు ప్రత్యుత్తరం ఇచ్చిరి, భూమి మీద ఏ మనుషుడును రాజు అడిగిన సంగతి చెప్పజాలడు, ఏ చక్రవర్తియు అధికారియు శకునగాని ఎద్దను, గారడి విద్య గలవాని ఎద్దను, కల్దీయుని ఎద్దను ఇట్టి సంగతి విచారింపలేరు. రాజు ఏమంటున్నాడంటే, మీరు చెప్పకపోతే మిమ్మల్ని అందరినీ చంపేస్తాను, మీ కుటుంబాలు పెంట కుప్పలతో నిండిపోతాయని చెప్పి రాజు అంటున్నాడు.
వీళ్ళేమో ఎవ్వరు చెప్పలేరు అని అంటున్నారు. ఎందుకు ఇలా అంటున్నారు అని మనం ఆలోచిస్తే, వారు పూజిస్తున్నటువంటి దేవుడు సత్యం కలిగినటువంటి దేవుడు కాదు. వారు ఆరాధిస్తున్నటువంటి దేవుడు నిజ దేవుడు కాదు. వారు ఏదో మభ్యపెడుతున్నారు ప్రజలను, ఆ విధంగా జీవన శైలిలో కొనసాగుతూ ఉన్నారండి. కానీ మర్మములు ఎరిగిన దేవుడు ఒక ఆయన ఉన్నాడని ఈ దినము వారందరూ ఆ దేశంలో తెలుసుకున్నట్టుగా మనం చూస్తున్నాం. ప్రియులారా, అందుకని అక్కడ 47వ వచనంలో రాజు అంటున్నాడు ఏమని అంటే, అక్కడ ఒక అద్భుతమైనటువంటి మాటను మనం చూస్తాము. మర్మములు బయలుపరచువాడనై ఉన్నాడని దానియేలుకు ప్రత్యుత్తరం ఇచ్చెను. మన దేవుడు ఎందుకు మహాదేవుడు అయ్యాడనంటే, మన దేవుడు ఎందుకు శక్తి కలిగిన వాడు, మహాత్యము కలిగిన వాడు, రాజులందరికీ పైగా ఉన్నటువంటి రారాజు ఎందుకయ్యాడనంటే, ఆయనలో ఉన్న ప్రత్యేకమైన గుణం ఏంటనంటే, ఆయన మర్మములను ఎరిగిన దేవుడు. ఆయన మర్మములు ఎరిగిన దేవుడు అండి. ఆయన మర్మములు ఎరిగిన దేవుడు. మిగతా వారికి అంత గొప్పతనం లేదు, ఎందుకంటే వాళ్ళు దేవుళ్ళు కాదు. వాళ్ళు విగ్రహాలు, వారు తయారు చేసుకున్నటువంటి ఆ దేవతలు గాను దేవుళ్ళు గాను ప్రఖ్యాతి కాంచుకుంటూ జీవనం గలుపుకుంటూ ముందుకెళ్తున్నటువంటి వారు కనుక, వారి శకునాలైనా సరే, మాంత్రికులైనా సరే, వారు మరి గరడి విద్య గల వారైనా సరే, కల్దీలైనా సరే, ఎవరైనా సరే, వారెవ్వరు కూడా చెప్పలేకపోవటానికి కారణం వారిలో సత్త లేదు, పవర్ లేదండి. వారిలో శక్తి కూడా లేదు. శక్తి కలిగిన వాడు, పవర్ కలిగిన వాడు, మరి బలము కలిగిన దేవుడు, రహస్యం ఎరిగిన దేవుడు, మర్మములు ఎరిగిన దేవుడు ఆయన ఉన్నాడు. ఆయనే మనం ఆరాధిస్తున్నటువంటి మహాదేవుడు. ఎంత గొప్ప విషయమో చూడండి. ఎంత గొప్ప ఆశ్చర్యకరమైనటువంటి మర్మములను దేవుడు మనకు తెలియజేస్తున్నాడు చూడండి. ఇట్టి దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నందుకు మనం ఎంత గొప్ప ధన్యులమో ఒకసారి ఆలోచించాలి. ప్రియులారా, ఆయన మహాత్యము గల దేవుడు అని అంటే మర్మములు ఎరిగిన వాడండి. రాజు కలగన్నది, రాజు యొక్క కలను భావమును కూడా దానియేలు ద్వారా రాజుకు తెలియజేశాడు. అప్పుడు దానియేలు ఎంతగానో అక్కడ రాజు ముందు మరి దేవుడు గణపరిచినట్టుగా మనం చూస్తున్నాం. ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో మనం ఆలోచించాల్సిన విషయం ఏంటనంటే, ఆయన మర్మములు ఎరిగిన దేవుడు కరెక్టే. అయితే మనం ఆలోచించాల్సిన విషయం ఏంటనంటే, ఆయన ఆ రోజు మరి బబులోను రాజు అయినటువంటి నెబుకద్నెజరు యొక్క మర్మములు ఎరిగిన దేవుడు ఈరోజు నీ మర్మములను, నా మర్మములను కూడా ఆయన ఎరిగిన దేవుడు అండి. ఒకవేళ పైకి మనం ఏమి తెలియకపోవచ్చు, పైకి ఎవరికి మన రహస్యాలు తెలియకపోవచ్చు అండి, మన లోగుట్టు ఎవరికి తెలియకపోవచ్చు, మన యొక్క సారము లేని విశ్వాసము మనలో ఉన్నట్టుగా ఎవరికి తెలియకపోవచ్చు. కానీ ఒక ఆయన ఉన్నాడండి, ఒక దేవుడు ఉన్నాడు, ఒక రాజు ఉన్నాడు, మర్మములు ఎరిగిన వాడున్నాడు. ఆయన మర్మములు ఎరిగిన దేవుడు గనక మనందరి మర్మ రహస్యాలను ఆయన ఒకరోజు వేలికి తీస్తాడు, ఒకరోజు బయట పెడతాడు. ఆ రోజు మన విశ్వాస పరిమాణం ఎంతో, మన విశ్వాస సారం ఎంతో, మన విశ్వాస భక్తి ఎంతో ఆయన ఆ రోజు బయటికి తీసుకురావటానికి ఆయన ఇష్టపడతాడు. కనుక ప్రియులారా, మనం ఆరాధిస్తున్న దేవుడు ఆషమాషి దేవుడు కాదండి. మనం పూజ చేస్తున్న దేవుడు, మనము నిరంతరము ఆయన్ను మహిమపరుస్తున్నటువంటి దేవుడు ఆషమాషి దేవుడు కాదు. ఆయన మన మర్మములు ఎరిగిన దేవుడు, మన రహస్యాలను ఎరిగిన దేవుడు. మన రహస్యములు మరి ఆ లోగుట్టును కూడా ఆయన తీయగలడు బయటికి. కనుక అందుకనే దేవుని వాక్యం మనం చూస్తున్నాం కదా, మీరు ఉంటే చల్లగానైనా ఉండండి, లేదా వెచ్చగానైనా ఉండండి, నిలువెచ్చని స్థితిలో మాత్రం మనము ఉండటానికి వీలు లేదు. ఉంటే విశ్వాసములో నమ్మకంగా దేవుని సన్నిధిలో భయభక్తులు కలిగి బలా నమ్మకం మంచి దాసుడా అనే బిరుదును పొందుకొని నిజ క్రైస్తవ జీవితాన్ని కొనసాగించడమా? అలా ఉండలేకపోతే మరి ఎవరు కూడా మనల్ని బలవంతం చేయరు. కానీ
పరలోకముకు వెళ్ళాలనే దేవుని చిత్తం. మనందరి పక్షాన పరలోకము చేరాలనే, మనందరి యొక్క ఆ ఆత్మలు ఆ దేవుని సన్నిధి కురిపాక్షమున కూర్చొని ఆ మహోన్నతుని దగ్గర ఆనందించాలనే దేవుని సంకల్పమై ఉన్నది గనక మన జీవితం ఎలాగుండాలంటే నిజ క్రైస్తవునిగా మనం జీవించాలి. భూమి మీద అటు ఇటు ఉండకూడదండి. అటు ఇటు ఉండకూడదు. కొద్ది రోజులు లోకంలో, కొద్ది రోజులు ఆ దేవుని సన్నిధిలో, కొద్ది రోజులు భక్తి లేని జీవితము, కొద్ది రోజులు భక్తి కలిగిన జీవితము, ఇలా మనం జీవిస్తూ ఉంటే చాలా ప్రమాదం అండి. ఇది ఒకవేళ నాకు తెలియకపోవచ్చు, ఒకవేళ నీకు తెలియకపోవచ్చు, నా గురించి మనందరికీ ఒకరి గురించి ఒకరికి తెలియకపోవచ్చు, కానీ రహస్యం ఎరిగిన దేవుడు ఉన్నాడండి. ఆయన బయటికి తీస్తాడు. ఒకరోజు పాపం సమరయ స్త్రీ అలాగనే అనుకున్నది. మిట్ట మధ్యాహ్నపు వేళలో బావి దగ్గర ఉన్నప్పుడు, అమ్మా కొన్ని మంచి నీళ్ళు ఇయ్యమ్మ తాగుదామనే, కొన్ని నీళ్ళు ఇయ్యమ్మ, చేదు ఇయ్యమ్మ అని అంటే ఆమె అనుకున్నది, ఈయనకు నా గురించి తెలియదు, నా గురించి ఏమీ తెలియదు ఈయనకి, నేను ఏది చెప్పినా నమ్మేస్తాడు అనుకున్నది. ఆయన అడుగుతూ అడుగుతూ నీకు భర్తలు ఎంతమంది అని అంటే, నాకు భర్తలే లేరు అనుకున్నది, చెప్పింది. పాపం ఆమె అనుకున్నది, సమరేశ్వరి అనుకున్నది, ఈయనకు మర్మములు తెలియదులే అనుకున్నది, దాచిపెట్టొచ్చు అనుకున్నది, కప్పెట్టొచ్చు అనుకున్నది, ఇక్కడ నుంచి దాచిపెట్టి తప్పించుకొని వెళ్ళొచ్చు అనుకున్నదండి. కానీ దేవుడు రహస్యం ఎరిగిన వాడు కదా. మన దేవుడు మన లోపల ఉన్నటువంటి మర్మాలను ఎరిగిన దేవుడు గనక ఆయన అంటున్నాడు, నీకు 5 భర్తలున్నారు. ఇప్పుడున్నవాడు కూడా ఆయన చెప్పగానే ఆమె షాక్ అయిపోయిందండి. షాక్ అయిపోయింది, ఆశ్చర్యపోయింది. ఎలా తెలిసి ఈయనకు? ఎప్పుడన్నా చూశాడా? మన ఊర్లో సమరయ పట్టణాలలో ఎప్పుడన్నా వచ్చాడా? ఇదేంటో మా ఇంటి పక్కనే ఉన్నవాడు చెప్పినట్టుగా అన్ని నా గురించి చెప్పేస్తున్నాడు అని చెప్పి అయ్యా అంటుంది. పదం రెస్పెక్ట్ లేకొచ్చేస్తాం, అయ్యా అంటుంది. తర్వాత మేము ఆరాధించాల్సినటువంటి దేవుడు అంటుంది. ప్రియులారా, మన దేవుడు సామాన్యమైన వాడు కాదండి. మన దేవుడు ఆశమాశ దేవుడు కాదండి. ఆయన మన మర్మములు ఎరిగిన దేవుడు, మన రహస్యాలను ఎరిగిన దేవుడు. మనము ఎలా జీవిస్తున్నామో, ఎలా బ్రతుకుతున్నామో, ఎలాంటి విశ్వాస పరిమాణం కలిగి ఉన్నామో, ఏ విధమైనటువంటి విశ్వాసములో మనం జీవిస్తున్నామో అంత కూడా ఆయనకు తెలుసు. ఒకరోజు ఆ చిట్ట అంతా కూడా బయట పెట్టేస్తాడు. ఆ రోజు అందరి సమక్షంలో, ఇదిగో యాకోబు, నీ జీవితం ఇలా ఉందయ్యా, నువ్వు వస్తున్నావు చర్చికి కరెక్టే, అద్భుతంగా ప్రసంగాలు చేస్తున్నావు కరెక్టే, చాలా ఉంది, కానీ నీ క్యారెక్టర్ ఇది కనుక నువ్వు అర్హునివి కాదు, వెళ్ళిపో, ఇదిగో నీ కోసం అక్కడ ఉంది చూడు అని అన్నప్పుడు నా భక్తి వ్యర్థమవుతుంది, నా ప్రసంగాలు వ్యర్థమవుతాయి, నా జీవితము వ్యర్థమవుతుంది. కనుక ప్రియులారా, దేవుని బిడ్డలారా, అక్కడికి వెళ్ళి నాకు ఏం చేయలేము. ఇంకా మనం సరి చేసుకోవాలనుకుంటే కుదరదు. మరలా తుడిపేసి మరలా రాసుకుందాం అనుకుంటే కుదరదండి. ఏదైనా ఇక్కడే మనం చేయాలి. ఏది చేయాలన్నా భూమి మీదనే మనము అన్ని చేసేసుకోవాలి. కనుక దేవుడు ఇస్తున్న గొప్ప అవకాశం ఏంటంటే, మనల్ని బ్రతికింప చేస్తున్నాడు, మనం సరిచేయబడాలని, దేవుని యొక్క రెక్కల నీడలో మనం ఉండాలని, ఆ మహోన్నతుని చాటున నివసించాలని, నమ్మకమైన బల మంచి దాసుడా అని మనము గుర్తింపు పొందుకోవాలని చెప్పి దేవుడు దినదినపు ఆయుష్ను మనకు అనుగ్రహిస్తూ ఉంటే, మనము ఈ ఆయుష్ను ఉపయోగించుకుంటూ మనము దేవుని సన్నిధికి దగ్గర అవ్వాలి. దేవుని సన్నిధిలో మనము ఆయన స్తుతించాలి, ఆయన ఘనపరచాలి, మహిమపరచాలి, ఆయన నామమును కీర్తించాలి. ఉన్నతమైనటువంటి దేవుని సన్నిధిలో భయభక్తులు కలిగి నిజ క్రైస్తవ జీవితంలో మనం ముందుకు వెళ్ళాలి. అప్పుడే దేవుడు ఆ కలవరి శిలువలో కార్చినటువంటి అమూల్యమైన రక్తం ద్వారా విమోచింపబడిన మనం అందరము కూడా దేవుని పిల్లముగాను మనం గుర్తింపు పొందుతాం. అలా ఉండాలని ఈ ఉదయకాల సమయంలో దేవుని సన్నిధిలో మరి మిమ్మల్ని మనమందరము కూడా ఆ విధంగా ఉండాలని కోరుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తున్నా. దేవుడు మన ఎదుట
ఈ మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్, ఆమేన్, ఆమేన్. శ్రేష్టమైనటువంటి వాక్య సందేశాన్ని అందజేసిన యాకోబు పాస్టర్ గారికి వందనాలు. అవునండి, వందనాలమ్మా. మహోన్నతుడైనటువంటి దేవుడు, సర్వోన్నతుడైనటువంటి దేవుడు, మర్మములు ఎరిగినటువంటి దేవుడు, తల్లి గర్భములో ఉండగానే నిన్ను నన్ను ఎరిగినటువంటి దేవుడు, మన ముదిమి వచ్చే వరకు మనల్ని ఎత్తుకునే దేవుడు, మన పాపముల కొరకు సజీవ యాగముగా తనకి తానుగా సమర్పించుకుని మనల్ని తీర్పులోకి తీసుకురాకుండా దేవుని పిల్లలుగా, దేవుని వారసులుగా చేయడానికి సమర్థుడైనటువంటి గొప్ప దేవుడు. లేదంటే ఒకసారి మన జీవితాన్ని మనం పరిశీలన చేసుకుంటే ఎన్ని బాధలు, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని కొరడా దెబ్బలు కొట్టినా తక్కువే అండి. మన పాపములకు ప్రాయశ్చిత్తం మనం చేసుకోలేము. మన పాపములను ఆయన ఎదుటగా చూస్తే అసలు చూడడానికి కూడా అర్హత చాలని దీన దరిద్రమైనటువంటి పరిస్థితి మనది. అయితే ఆయన గొప్ప ప్రేమ ద్వారా మనల్ని రక్షించుకున్నాడు, మనల్ని అక్కున చేర్చుకున్నాడు. ఇంత గొప్ప ధన్యత ఈ లోకములో మరెవ్వరికీ లేదు, కేవలము యేసుని నమ్మినటువంటి బిడ్డలకి మాత్రమే ఉంది. కాబట్టి మనము ధన్యులము. మన గత జీవితము దేవుని ఎదుట ఒక మసిగుడ్డగా ఉంది. ఇప్పుడు ఆయన మన పాపములను మరి తూర్పు నుంచి పడమరికి ఎంత దూరంగా ఉందో అంత దూరముగా ఆయన మన పాపములను పారవేశాడు. ఇప్పటి నుంచి మనము రక్షణ పాత్రను చేతపుచ్చుకుని మాత్రమే ఆయన్ని స్తుతించి ఆరాధించాలి. ఆయన మన స్తుతుల మీద ఆసీనుడై మనల్ని దీవించడానికి ఆయన ప్రేమ స్వరూపిగా మన మధ్యలో అనుదినము ఇద్దరు ముగ్గురు ఎక్కడ చేరి ఆయన నామమున స్తుతిస్తారో, ఘనపరుస్తారో వారి మధ్య ఉంటూ ఆయన సదాకాలము మనకి తోడుగా ఉండడానికి ఆయన పరలోకము ఏతెంచి ఉన్నారు. మనల్ని కూడా ఆయన తీసుకువెళ్తానని వాగ్దానము చేసిన గొప్ప దేవుణ్ణి కలిగిన మనము ధన్యులము. శ్రేష్టమైనటువంటి వాక్య సందేశాన్ని అందజేసిన యాకోబు పాస్టర్ గారికి వందనాలు. ముగింపు ప్రార్థన ప్రేమలత గారు చేస్తారు. తర్వాత మరలా యాకోబు పాస్టర్ గారు ఆశీర్వాదంతో తెలుగు సెషన్ ముగించుకుందాం. ప్రేమలత. ప్రైజ్ ది లార్డ్ అమ్మా. ప్రార్థన చేయండి. స్తుతులకు పాత్రుడ, స్తోత్రార్హుడ, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమునకు వందనములు తండ్రి. ప్రభా, మరి ఇప్పటి వరకు చెప్పిన వాక్యాన్ని బట్టి మీకు వందనములు తండ్రి. అవును తండ్రి, మీరు మహా గొప్ప దేవుడు తండ్రి. ప్రభా, మీ వంటి వారు ఎవరు లేరు నా తండ్రి. ప్రభా, మిమ్మల్ని కలిగి ఉన్న మేము ఎంతో ధన్యులము తండ్రి. ప్రభా, మిమ్మల్ని స్తుతించుట తండ్రి. ప్రభా, మరి అందరూ కూడుకుని తండ్రి ప్రభా మీ నామాన్ని తండ్రి గణపరుచుట తండ్రి. ప్రభా, మరి ఎంతో ఉత్తమమైన పని నా తండ్రి. ప్రభా, అలాంటి దేవుని మేము అందరం కలిగి ఉన్నందుకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. ప్రభా, మరి వాక్యాన్ని అందించిన యాకోబు పాస్టర్ని బట్టి కూడా మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. ప్రభా, మరి పాస్టర్ పరిచర్యను దీవించండి, ఆశీర్వదించండి నా తండ్రి. కుటుంబాన్ని దీవించండి నా తండ్రి. ప్రభా, మరి మీటిలోకి చేరవచ్చిన ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరు వరుసన దీవించండి నా తండ్రి. వాక్యంతో ప్రభా మేమందరం తండ్రి బలపరిలాగిన తండ్రి, మా అందరి ఆత్మల్ని తండ్రి ప్రభా వర్ధిల్లింప చేయండి నా తండ్రి. ప్రభా, మరి ఈ కార్యక్రమానికి కూడా వచ్చిన ప్రతి ఒక్కరిని తండ్రి జ్ఞాపకం చేసుకున్న తండ్రి. ప్రభా, మరి జరగబోయే హిందీ సెషన్ లో కూడా మీరు తోడుగా నీడగా ఉండండి నా తండ్రి. ఈ దినదీవెనలతో తండ్రి ప్రభా మమ్మల్ని నింపమని కొద్ది ప్రార్థన యేసే నామములో అడిగి బ్రతిమలాడి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్, ఆమేన్. యాకోబు పాస్టర్ గారు ఆశీర్వాదం విడుదల చేయండి. ఓకే అమ్మగారు. మన తండ్రి అయిన దేవుని కృపయు, కుమారుడైన యేసుక్రీస్తు ప్రేమయు, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసము కూడి వచ్చిన మనందరికీ సదా తోడైండును గాక. ఆమేన్. 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 అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు.